హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా వీడియో చూసే ముందు ఒకసారి వీడియోని లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇది, అలాగే వరలక్ష్మి వ్రతం రోజు కూడా వీడియో కొంచెం ఉంది. ఇంతగా ఎందుకు రెడీ అయ్యానంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం అనమాట. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అనమాట. శాన్వి పాప కూడా భలే క్యూట్గా రెడీ అయ్యింది. మేము పూజ చేయకూడదు, పూజ అయితే చేయలేదు సరే అని చెప్పి పండుగ రోజు, అలాగే ఆడపిల్లంటే మహాలక్ష్మితో కదా, మహాలక్ష్మితో పోలుస్తారు కదా ఆడపిల్లని. సో అందుకోసం శాన్విని అయితే బుట్ట బొమ్మలాగా మహాలక్ష్మిలాగా రెడీ చేశాను. నాకు రెడీ చేసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నిజంగా ఆడపిల్ల పుట్టడం మా అదృష్టం అనిపించింది అనమాట. నాకు అంత ఆనందం వేసింది రెడీ చేస్తుంటే, ముచ్చటగా మురిసిపోతూ చేతికి గాజులు వేస్తూ అది చక్కగా రెడీ అయింది. అసలు ఏడిపించలేదు, చక్కగా రెడీ చేయించుకుంది అనమాట. ఎంత ముద్దుగా అనిపించిందో. వీడియో అయితే కంటిన్యూగా చూసేసేయండి. ఫస్ట్ అయితే ఇండిపెండెన్స్ డే వీడియో కొంచెం పెడతాను, దాని తర్వాత శాన్వి పాపని ఎలా రెడీ చేసిన, శాన్వి పాప ఎలా ఉందో కూడా వీడియో మాత్రం చూడండి, చివరి వరకు చూడండి. అలాగే అందరూ వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారో లేదో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మాస్టర్కి అయితే స్కూల్ లేదు కదా, ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయారు. చెర్రీకి అయితే ఈరోజు స్కూల్ ఉంది, స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లంచ్ బాక్స్ పెట్టాలన్నమాట. నాకు ఈ రోజంతా శాన్విని రెడీ చేయడమే సరిపోయిందనమాట. అంతసేపు పట్టింది. అందులో క్యూట్గా రెడీ చేయించుకుంది, ఏడవకుండా చక్కగా రెడీ చేయించుకుంది కాబట్టి అయిపోయింది. ఫొటోస్ కూడా తీశాను, చివరిలో పెడతాను వీడియో, అందుకే పూర్తిగా చూడండి. చివరి వరకు చూస్తుంటే మా శాన్వి పాప ఎలా ఉందో కూడా ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నేనైతే ఉదయాన్నే లేచాను అనమాట. ముందు రోజే ఏం చేశానంటే బయట వాకిళ్ళు, అలాగే ఇల్లు, మన స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. పూజ చేసినా చేయకపోయినా ఇల్లు అనేది శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంటారు కదా. సో అందుకోసం నేనైతే ముందు రోజే చక్కగా ఇలా పొయ్యి కడుక్కుని ముగ్గులు పెట్టుకున్నాను. మా అమ్మ చెప్తుంది అనమాట, పొయ్యి ఎప్పుడు కడిగినా సరే ముగ్గు పెట్టమని, అలా మంచిదన్నమాట. అందుకే అమ్మ చెప్పింది కాబట్టి నేను ఇంకెప్పుడు పొయ్యి కడిగినా చక్కగా ఇలా ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేస్తానమాట. ఇంక ఇక్కడైతే ఏం చేస్తున్నానంటే ఉదయాన్నే లేచి గారెలు, పొంగలి అవన్నీ అయితే పెడుతున్నాను అనమాట. పిల్లలు ఇద్దరూ లేచేశారు, వెయిట్ చేస్తున్నారు ఏం వండుతున్నానా అని చెప్పేసి. ఇంకా సరే పండగ కదా, మన ఇంట్లో కూడా ఏమైనా స్పెషల్స్ వండుకుంటే పిల్లలు తింటారని చెప్పి పొంగలి పెడుతున్నాను. ఇంకో పక్కనైతే గారెలు వేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ మా శాన్వి పాప చూడండి. తర్వాత మాస్టారు ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయారు, చెర్రీ ఏమో స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. మా పుట్ట బొమ్మను చూడండి ఎలా రెడీ చేశాను. మా శాన్వి పాప నడిచి వస్తుంటే ఎలా ఉందంటే లక్ష్మీదేవి మా ఇంట్లోకి వస్తున్నట్టు అనిపించింది అనమాట. నాకు ఎంత ఆనందం వేసిందంటే, నేను బర్త్డే రోజు పుట్లంగా వేశాను కానీ ఇంత మురుసుకోలేదు. ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, మాస్టర్ అయితే వాళ్ళ అమ్మాయిని చూసి ఎంత మురిసిపోయారో. అసలు ఆడపిల్ల పుట్టడం మా అదృష్టమా అని అనిపించేలా అంత ముద్దుగా ఉందన్నమాట. అంతే కదండి, ఆడపిల్ల ఉంటే ఇంటికి అందం అంటే ఏంటో అనుకున్నాను. కానీ మా శాన్వి పాపని ఇలా రెడీ చేస్తున్నప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, మా అమ్మకు ఫోన్ చేసి కూడా అడిగాను, అమ్మ చిన్నప్పుడు నువ్వు కూడా నన్ను ఇలాగే రెడీ చేసి ఆనందపడేదాని అంటే మా అమ్మ నవ్వుతుంది. ఇంకా శాన్వి పాప చూడండి చక్కగా ఫొటోస్ కూడా ఎంత చక్కగా తీసుకుందో. పాపడి పిల్ల కూడా అసలు తీసేయకుండా ఎంత ముద్దుగా ఉంచుకుందో. ఆడపిల్ల అనిపించింది అనమాట నాకు ఆ రోజు. ఎంత ముద్దుగా ఉందో, మా శాన్వి పాప ఎలా ఉందో అలా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే మాత్రం మా శాన్విని చూసుకుంటూ సరిపోయింది. చెర్రీ కోసం పాపం వంట కూడా చేయలేదు, బాక్స్ కూడా పెట్టలేదు అనమాట. ఇప్పుడు వంట చేసి బాక్స్ పంపించాలి చెర్రీ కోసం. ఎంత ముద్దుగా కూర్చుని ఫొటోస్ దిగిందో చూడండి. ఈ ఫొటోస్ కూడా నేను తీసిన కొన్ని ఫొటోస్ కూడా నేను యాడ్ చేశాను, చివరిలో చూసి లైక్ చేసేసేయండి. ఆ ఫొటోస్ తీయడం కోసం నేను కింద మీద పడుతూ ఎన్ని కష్టాలు పడ్డానో. కానీ నాకైతే ఆ రోజు చాలా ఫొటోస్ తీయాలనిపించింది అనమాట. చూడండి ఎలా నడుస్తుందో, చూపు చూడండి ఎలా నడుస్తూ ఉందో. తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఈవినింగ్ టైం అయితే మాస్టర్ బయటికి తీసుకెళ్లారు. బయటకంటే ఎక్కడో కాదు, ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము. తర్వాత బయట తినడానికి వెళ్ళాము. ఇంకా తర్వాత శాన్వి పాప నడుస్తుంది కాబట్టి ఇంకా స్లిప్పర్స్ తీసుకుందామని చెప్పి వచ్చాను. నడుస్తుందని చెప్పేసి పీపీ మన నడుస్తుంటే సౌండ్ వస్తుంది కదా, ఆ స్లిప్పర్స్ తీసుకుందామని స్లిప్పర్ షాప్కి వెళ్ళాము. అక్కడ అయినా సైజు చూద్దాం మనం వేస్తే తీయమంటే అసలు తీయనంటుంది. సో ఇంకా వేరే మోడల్స్ కూడా ఏం లేవు, షూస్ ఉన్నాయి అంట. సరే షూస్ ఎందుకు, గాలి ఆడవు, స్లిప్పర్స్ అయితేనే బెటర్ అని చెప్పేసి అవి తీసుకున్నాము. ఇంకా కాళ్ళ నుంచి తీయలేదని చెప్పి బాక్స్ అక్కడే వదిలేసి స్లిప్పర్స్ కాళ్ళకే వేసుకుని వచ్చేసాము అనమాట. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము, తిరిగి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చినాక కూడా చూడండి
మీకు వీడియోలో చూపిస్తాను. అసలు కొత్త పిక్చర్ పొద్దురగడు అంటారు చూడండి, సామెత ఉంది కదా, సామెతలాగే మా జాన్వి పాప అసలు అవి వదట్లేదు. అవి అరిగిపోయి చిరిగిపోయి బొక్కలు పడేంత వరకు వదిలేలాగా లేదన్నమాట. ఇంకా ఇక్కడ వరలక్ష్మి వ్రతం రోజు శాన్వి పాపని తీసిన కొన్ని క్యూట్ ఫొటోస్ అయితే మీకోసం పెడుతున్నాను అనమాట. ఎంత ముద్దుగా ఉందో చూడండి. మీరు కూడా వీడియోస్ చివరి వరకు చూసేసండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలామంది వీడియో చూస్తున్నారు, కామెంట్ చేయట్లేదు, అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. ఒక్క చిన్న లైక్, ఒక్క చిన్న కామెంటే కదండి, చేసేసేయండి.